మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. నట్టికుమార్ గారు, దాసరి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. అసలు ఆయన లేరు అన్న మాట నాకు బాగా అసలు మాట కూడా రావట్లేదమ్మా. ఎందుకంటే ఆయన మొన్న 17వ తారీఖు పైన 12వ ఫ్లోర్లో ఉంటే నేను 10వ ఫ్లోర్లోనే హాస్పిటల్లో ఉన్నాను. స్టిల్ నేను 2 రోజులు అయింది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి. నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్. ఆయన పైన గురువుగారు పైన ఉన్నారు, నేను 10వ ఫ్లోర్లో ఉన్నాను. అయితే అసలు ఆ ఊహకు కూడా అందలేదు. ఆయన అది ఇప్పుడే నాకు కూడా తెలిసింది. నేను ఆక్సిజన్ మీద ఉన్నాను. అయితే నాకు ఇప్పుడే తెలిసింది వార్త ఇలా చనిపోయారని. అసలు ఆ ఊహ మాట కూడా రావట్లేదు. కానీ ఏంటంటే ఆయన అనుబంధం మా అందరికీ తెలుసు. ఆయనతోని శిష్యుడిగా ఆయనతో అందరిలో ఎక్కువ అభిమానించేది, ఎక్కువ చేసేది నన్ను. కానీ ఈరోజు మాకు పెద్ద దిక్కు దేవుడు అంటే మా గురువు, అంటే గురువుల తండ్రి తర్వాత తండ్రి. ఆయన మాకు చిన్నప్పటి నుంచి, నా 13వ సంవత్సరం నుంచి ఆయన తప్ప నాకు వేరే వాళ్ళు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఇంత టర్న్ అయ్యానంటే ఒక చైర్మన్ అయినా, ఇంత పెద్ద ఎదిగినా, ఇన్ని సినిమాలు తీసినా ప్రతి దానికి కూడా దాసనారాయణ గారు నా గురువు గారు లేదే ఏది నేను చేయలేదు. కాకపోతే నా దురదృష్టం, నాకు కూడా ఒంట్లో బాగాలేదు. సంవత్సరం నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ తో నేను బాధపడుతున్నాను. దురదృష్టం ఏంటంటే ఆయన 12వ ఫ్లోర్లోని ఈ రోజు చూపించారు. అదే హాస్పిటల్లో నేను కూడా చికిత్స పొందుతూ నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. 2 రోజులు అయింది డిశ్చార్జ్ అయ్యి. కానీ వార్త ఇప్పుడే విన్న తర్వాత ఆయనతో మాకు ఉన్న అనుబంధం ఇంకేంటంటే తండ్రి కొడుకులు అందరూ ఆయనకున్న ఈరోజు ఇండస్ట్రీలో ఏంటంటే మొత్తం టోటల్ గా కార్మికులకు కానీ ఏదైనా ఆయన ఇది చెయ్యండి అంటే చేసి వచ్చాం. కానీ ఈరోజు మాకు ఎవరు చెప్తారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు చాలా బాధాకర విషయం. అసలు ఈరోజు నాకు ఈ వార్త వింటానని నా జీవితంలో కూడా అనుకోలేదు. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక 4 months క్రితం ఫోన్ చేశాడు. ఏమీ లేదు, నీకు తగ్గిపోతుందిరా, నువ్వేం కంగారు పడకు అని. కాకపోతే ప్రతిరోజు 7 గంటలకి ఉదయాన్నే ఫోన్ ఎవరిది వస్తుందంటే మాకు దాసనారాయణ గురువు గారిదే.